నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చి ఉన్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కడం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. థ్యాంక్ యూ. మనం ప్రేమ పంతమా అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో సెకండ్ పార్ట్. భ్రమరని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు కదా నందు. ఆ తర్వాత ఆమెని రకరకాలుగా మాటల్లో చూపులతో భయపెడుతూ ఉంటాడు. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు నుంచి నువ్వు నా దాసివి అన్నాడు నందు. భ్రమర ఉలిక్కిపడి చూసింది. ఏంటా చూపు? చూడు, అందరికీ కాదు డార్లింగ్, నాకు ఒక్కడికే పర్మనెంట్ లైఫ్ లాంగ్ దాసివి, అందమైన క్యూట్ దాసివి. పిచ్చివేషాలు వేయకు భ్రమర. పాము పగ కన్నా విరామం ఉంటుందేమో కానీ నా పగకు మాత్రం ఉండదు. భ్రమి, నువ్వు నా ప్రియమైన అందమైన శత్రువి. చూడు, ప్రతాప్ని పెళ్లి చేసుకొని ఈ శరీరం వాడి చేతుల్లో నలగడం నాకు ఇష్టం లేదు. ఆ భ్రమి, నేను నిన్ను ఏం చెయ్యను, కానీ నువ్వు నా భార్యవి. మాది జమీందార్ల కుటుంబం. మా ఇంట్లో మగవాడు 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అందుకని నేను నిరభ్యంతరంగా 2వ పెళ్లి చేసుకుంటాను. ఎంతైనా నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ వైఫ్ కదా. ఈ రూమ్ నాది, ఇది నీది కూడాను. నాకు వచ్చే ఇంకో పెళ్ళానికే ఇంకో కొత్త రూమ్ ఏర్పాటు చేస్తాను. నేనెందుకు ఇలా చేస్తున్నాననే కదా నీకు, నువ్వు అందంగా ఉంటానని నీకు గర్వం కదా అన్నాడు. భ్రమర అతన్ని విచిత్రంగా చూసింది. భ్రమర చేతిని అందుకొని, భ్రమి, నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు. బ్రహ్మ నీ బొమ్మ చేసేటప్పుడు చాలా శ్రద్ధగా, అందంగా, ఓపిగ్గా నా కోసమే చేశాడు. అర్థమైందా? చూడు, అందమైన వస్తువులు కొని ఏం చేస్తాం? కొని దాచుకుంటాం. అలాగే భ్రమర కూడా. నేను మీ మాట వినకపోతే అంది కోపంగా. విన్నాలి భ్రమి, వింటావు. లేదని బయటికి వెళితే ప్రతాప్ నిన్ను వదలడు. ప్రతాప్ చేతిలో నీ యవ్వనం నలిగిపోతుంది. భ్రమి, నా దగ్గర చిరకాల దాసిగా హాయిగా ఉంటావో లేదా ఆ ప్రతాప్కి బలైపోతావో నీ ఇష్టం. అయినా సరే దా, రెడీ అయ్యి ముందర నాకు ఆకలేస్తోంది అన్నాడు. భ్రమరకి ఏం జరుగుతోందో, ఇతనికి నేనంటే ఎందుకు పగో ఏంటో అసలు ఆ అమ్మాయికి ఏం అర్థమవలేదు. నాకు తెలియకుండా నా లైఫ్లో ఇన్ని మిస్టీరియస్ గోల్స్, మిస్టీరియస్ సీక్రెట్స్ ఉన్నాయా? ఓ గాడ్, సేవ్ మీ అని అనుకుంది. కవర్స్ అన్నీ తీసి చూసింది. అన్ని 500 లోపు చీరలు, డ్రెస్సులు, నైటీలు, ఇంకా తన ఇతర బట్టలు ఉన్నాయి. అన్నీ 1000 రూపాయల లోపే ఉన్నాయి. బయటికి వచ్చిన భ్రమర ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చింది. తను ఎప్పుడు అంత చీపు బట్టలు వేసుకోలేదు. అయినా సరే ఇప్పుడు తనకు అవన్నీ అనవసరం. ఇతన్ని అడిగి తెలుసుకోవాలి ఎందుకు తను ఇలా చేస్తున్నాడా అని తను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. భ్రమరని చూసి, గుడ్ గర్ల్, అయితే దాసీ పనికి ఓకే అన్నమాట అన్నాడు. భ్రమర మాట్లాడలేదు. దా అని అన్నం పెట్టాడు. కామ్గా తిన్నది. మిస్టర్ నందు, మిమ్మల్ని ఒకటి అడగనా అంది. చేయి తుడుచుకుని వచ్చి సోఫాలో తన పక్కనే కూర్చున్నాడు. భ్రమర ముఖం సీరియస్గా ఉంది. నౌకరు వచ్చి ఖాళీ అయిన పాత్రలన్నీ, పళ్ళాలన్నీ తీసుకొని క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాక భ్రమరని చూస్తూ, చెప్పు అన్నాడు సీరియస్గా. తను కూడా, మీకెందుకు నా మీద పగ అంది. నవ్వి, ఎందుకు నీకిప్పుడు అన్నాడు. ప్లీజ్ చెప్పండి అంది. సూర్యనందన్ నీకు గుర్తున్నాడా అన్నాడు. గుర్తున్నాడు. సూర్య మీకెలా తెలుసు అంది. నందు నవ్వి భ్రమరని చూసి, ఈ అందాన్నే కదా సూర్య ఇష్టపడ్డాడు, ఈ అందాన్నే కదా సూర్య పొందాలని అనుకున్నాడు, ఈ అందం కావాలనే కదా అడిగితే నువ్వు వాణ్ణి నిరాకరించావు. ఆ బాధ తట్టుకోలేకే కదా వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. భ్రమర నందునే చూస్తోంది. భ్రమర, నేను సూర్యనందన్ తమ్ముణ్ణి, వాయునందన్ నా పేరు అన్నాడు. ఓ అంది అదోలాగా. ఇప్పుడు చెప్తున్నాను విను.
నా అన్నకి దక్కని ఈ అందం ఎవరికీ దక్కకూడదు. వాడు ఎంత క్షోభపడ్డాడో నువ్వు అంతే పడాలి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. నో, నేను చెప్పేదే నువ్వు వినాలి అన్నాడు. ఆ అలాగని నిన్ను పెళ్లి చేసుకుంది నీతో సుఖాలు అనుభవించడానికి, సంసారం చేయటానికి కాదు. నిన్ను ఎవ్వరికి, చివరికి ఆ నీచుడైన ప్రతాప్కి కూడా దక్కనివ్వకూడదనే కసి, పంతం. భ్రమర, నేను నిన్ను మోహిస్తాను, సుఖపెడతాను అని కలలో కూడా అనుకోకు. భ్రమర అతన్ని సీరియస్గా చూసింది. తను చూశాడు. భ్రమర, నువ్వు డబ్బుగల అమ్మాయివి అని మర్చిపో. ఈ రోజు నుంచి నువ్వు నా సర్వెంట్వి, దట్స్ ఆల్. నవ్వింది భ్రమర. ఆ నవ్వుకు అర్థమేంటి అన్నాడు సీరియస్గా. మిస్టర్ నందు, మీరు నన్ను కాపాడారు. నిజంగా నేను మీకు రుణపడి ఉంటాను. నిజంగా నాకు ప్రతాప్ని చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు. అతను నిజంగా నా మేనమామ కాదు, మేనమామ వరుసవాడంతే. పోనీ బుద్ధిమంతుడైతే అతన్ని పెళ్లాడి అతన్ని అనుసరించేదాన్ని. కానీ అతనికి నా ఆస్తి మీద తప్ప నా మీద ప్రేమ లేదు. అలాంటి వాడికి భార్యగా ఉండే బదులు మీకు దాసీగా ఉండడంలో నాకు నామోషీ లేదు అంది. అయితే నువ్వు ప్రిపేర్ అయ్యే ఉన్నావు అన్నమాట అన్నాడు. భ్రమర తలూపింది. భ్రమర, నేను కరుగుతానని అనుకోకు. నాకు నా మేనత్తగారు అమ్మాయి ఉంది, స్వప్నవల్లి ఆ అమ్మాయి పేరు. నేను తను ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం. సో షీ ఈజ్ మై వైఫ్ ఫర్ మై ఎవ్రీథింగ్ అన్నాడు. మంచిది నందు గారు, మీరు ఆ మాట మీదే ఉండండి అంది. నవ్వి, భ్రమర, ఒక మాట మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు. ఏంటది అంది. ఇంత అందమైన, సుకుమారమైన, అపురూపమైన సౌందర్య రాశి నా దాసి అని చెప్పుకోవడానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ అన్నాడు. తల వంచుకుంది భ్రమర. ఓకే భ్రమర, చూడు, రేపు మార్నింగ్ 6 నుంచి నా కాల్ షీట్స్ అండ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. చూడు, ముత్యాలు నీకు నా పనులన్నీ చెప్తుంది. దాని ప్రకారం ఫాలో అయిపోవడమే నువ్వు. ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను. ఈరోజున్న ప్రశాంతంగా రేపటి నుంచి ఉండను. నాకు కోపం ఎక్కువ. ఈ సుకుమారి అన్నింటికీ తట్టుకోవాలి మరి అన్నాడు. ఓకే అండి అంది. ఈ లోపల తలుపు ఎవరో కొట్టారు. ఎస్ అన్నాడు. నౌకర్ లోపలికొచ్చాడు. సార్, పోలీసులు ఎవరో ఒక అతను వచ్చాడండి అన్నాడతను. నందు నవ్వి, నేను వస్తున్నాను పద అన్నాడు. భ్రమర భయంగా చూసింది. కమ్ అన్నాడు. అతన్ని అనుసరించింది. ఇద్దరు మెట్లు దిగి వస్తూ ఉంటే వాళ్ళని ప్రతాప్ పళ్ళు పటపటలాడిస్తూ చూసారా సార్, నా కాబోయే భార్యని ఎలా ఎత్తుకొచ్చేశాడో ఈ రాక్షసుడు అన్నాడు. ఏయ్ ఏంటి అంటూ మీదకొచ్చాడు జాన్. నందు నవ్వి, వదిలే జాన్. భ్రమర దక్కలేదన్న ఆవేశంలో ఉన్నాడు ప్రతాప్. ఎస్ఐ గారు, సార్, ఇతను ఈమెని మీరు బలవంతంగా ఎత్తుకొచ్చేశారని కంప్లైంట్ ఇచ్చాడు, మీరేమంటారు అన్నాడు. ప్లీజ్ సిట్ డౌన్ అని అతను తన రాయల్గా ఇంకో పెద్ద సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. దా భ్రమర అన్నాడు. భ్రమర భయంగా చూస్తూ నుంచుంది. దా అన్నాడు చేయి చాస్తూ. ఆ చేయి అందుకుంది. తొలిగా అతనిని రకరకాలుగా, దర్జాగా, దర్పంతో, అహంకారంతో, కోపంతో చూస్తోంది. భ్రమర అతన్ని చాలా ఆశ్చర్యంగా, అతనిలోని మార్పుని గమనించి చూస్తోంది. దా డియర్, ఏంట ఆలోచన? నేనుండగా నీకేం భయం లేదురా అన్నాడు. వచ్చి కూర్చుంది అతని పక్కన. మేడం, ఈయన మిమ్మల్ని బలవంతంగా ఎత్తుకు వచ్చారని, పెళ్లి చేసుకున్నారని మీ మేనమామ గారు ప్రతాప్ గారు ఆరోపించారు. మీరు దీనికి వివరణ చెప్తారా అన్నాడు ఎస్ఐ. ప్రతాప్, భ్రమర భయపడకు, వాడు నిన్ను బలవంతాన తీసుకొచ్చాడని చెప్పు అన్నాడు. ఎస్ఐ గారు, మీరు ఊరుకోండి, ఆమెను చెప్పనీయండి అన్నాడు. చెప్పమ్మా అన్నారు ఎస్ఐ మళ్ళీ భ్రమరం చూసి. ఎస్ఐని చూసి నందు చేయి గట్టిగా పట్టుకుంది భ్రమర. చూడండి, నేను ఎవరి నిర్బంధంలోనూ లేను. మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళం ప్రేమించుకున్నాం, ఇష్టపడ్డాం. ఇంట్లోకి తెలిస్తే ఊరుకోరని తెలుసు. నాకు ఇష్టం లేకుండా ఈ ప్రతాప్ నన్ను పెళ్లి చేసుకోవాలని చూశారు. నేను మిస్టర్ నందు గారికి నన్ను రక్షించమని చెప్పాను. మన పెళ్లి తొందరగా అవ్వాలని అతన్ని బలవంతంగా అయినా సరే నన్ను తీసుకెళ్ళిపోమని కోరాను. నందు గారు నా కోసం వచ్చి అమ్మవారి ఎదురుగా నన్ను పెళ్లి చేసుకున్నారు. కావాలంటే ప్రతాప్ గారి వెనకాల ఉన్న వారిని అడగండి. నేను ఎటువంటి గొడవ చేయలేదు ఆయన తాళి కడుతున్నప్పుడు.
అని అంది భ్రమర. నో, ఇదంతా అబద్ధం అన్నాడు ప్రతాప్. కాదు, ఇదంతా నిజం. ఒకవేళ నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నందుగారు గుళ్ళో నా మెళ్ళో తాళి కట్టేటప్పుడే అరిచి గొడవ చేసేదాన్ని. కానీ ఆయన కడుతున్నప్పుడు నేను ఇష్టంగా మౌనంగా ఆనందంగా కట్టించుకున్నాను అంది భ్రమర. ఓకే మేడం, ఓకే సార్, సారీ ఫర్ ద ట్రబుల్ అని. చూడండి మిస్టర్ ప్రతాప్, వాళ్ళిద్దరూ మేజర్స్. సో వారిద్దరికి ఇష్టమై వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మీకు ఏదన్నా ఉంటే మీరు తర్వాత మళ్ళీ లాయర్ల ద్వారా రండి, అంతేకాని ఇక్కడ గొడవ పెట్టద్దు అన్నాడు ఎస్ఐ. వీ కాంట్ డూ ఎనీథింగ్ అని అన్నాడు. సార్, మీరు మేడం ఒకసారి స్టేషన్కి వచ్చి సంతకాలు చేసి వెళ్ళండి ఫార్మాలిటీ కోసం అన్నాడు ఎస్ఐ. ఓకే ష్యూర్, వీ రెస్పెక్ట్ అవర్ లా అండ్ ఆర్డర్ అన్నాడు గర్వంగా నందు. ఓకే సార్, మేము వెళ్ళొస్తాం అన్నాడు ఎస్ఐ. చూడండి ఎస్ఐ గారు, నా భార్య భ్రమరాంబికాదేవి పేరిట ఉన్న డబ్బు నగలు స్థిర చరాస్తులన్నీ ఒక వారంలోగా మా ప్లీడర్స్ వచ్చి స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు కాదు కూడదు అంటే మాత్రం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని మిస్టర్ ప్రతాప్కి తెలియచేయండి నా మాటగా అన్నాడు నందు ప్రతాప్నే చూస్తూ. ఓకే సార్ అన్నాడు ఎస్ఐ. ఏంటి ఓకే సార్, మా అమ్మాయిని ఎత్తుకొచ్చింది కాక వాడికి మేము ఆస్తులు ఇవ్వాలా? చిల్లి గవ్వ కూడా ఇవ్వం అన్నాడు ప్రతాప్ పిచ్చి పట్టినట్లు. చూడు మిస్టర్ ప్రతాప్, చిల్లి గవ్వలు చెల్లని నాణేలు నువ్వే ఉంచుకో. భ్రమరకి రావాల్సిన దానిలో ఒక్క రూపాయి తగ్గినా ఊరుకోను, జాగ్రత్త అన్నాడు. అతను అలా అంటుంటే సింహ గర్జనలా ఉంది ఆ హాల్లో అతని కంఠం. ఎస్ఐ కూడా అతని టీవీకి, ఎత్తు, అందం, దర్జాకి అతను నిన్ను చూసి ఆశ్చర్యపోయాడు. మిస్టర్ ప్రతాప్, పదండి, మీకేదన్నా ఉంటే మీ లాయర్స్ ద్వారా రండి, పదండి అన్నాడు ఎస్ఐ. ప్రతాప్ భ్రమరం చూసి, ఓసి దరిద్రపు మొహమా, ఇంత అన్యాయం చేసి అని ఇంకేదో అనే లోపల ప్రతాప్ చెంప చెళ్ళు మంది. ఆ దెబ్బకి నేల ఖర్చుకున్నట్లు కింద పడిపోయాడు. నీకెంత ధైర్యంరా నా ఇంటికి వచ్చి నా భార్యని అసభ్యంగా మాట్లాడతావా, తిడతావా? భ్రమర పేరు నీ నాలిక మీద ఇంకొక్కసారి వచ్చినా నీ అంతు చూస్తా, జాగ్రత్త అన్నాడు నందు గట్టిగా. సార్, వాడికి మేం చెప్తాం, వాడి మాటలకేంటి, మేం సర్ది చెప్తాంలేండి అని ఆ వచ్చిన వాళ్ళులో ఒక అతను, పదరా ఆయన గొడవ చాలు పద అని అతన్ని బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎస్ఐ కూడా వెళ్ళిపోయాడు. బిగుసుకుపోయి రాయిలా నిలబడ్డ భ్రమరని చూసి ఆమె చేయి అందుకొని తన గదిలోకి తీసుకెళ్తున్న కొడుకుని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమవలేదు రాజ్యలక్ష్మీదేవికి. తన ప్రమేయం లేకుండా మంత్రం వేస్తే నడిచే రాజకుమారిలాగా అతన్ని వెంబడించింది భ్రమర. గదిలోకి వచ్చిన అతను చాలా సీరియస్గా ఉన్నాడు. భ్రమర అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. అతను ఫోన్ చేసి, లాయర్ గారు, నేను భ్రమరాంబిక ప్రాపర్టీస్ గురించి చెప్పాను కదా, డూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వారం అని చెప్పాను కాదు, విత్ ఇన్ 3 days భ్రమర ప్రాపర్టీస్ అని ఆమె చేతిలో ఉండాలి అన్నాడు. ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగిన నందుకి చెక్కిన శిల్పంలా కళ్ళు వెడల్పు చేసుకొని కన్నార్పకుండా తననే చూస్తున్న భ్రమరని చూసి దగ్గరకొచ్చాడు. ఏయ్, ఏంటా చూపు, మీ ఆయనకి దిష్టి తగులుతుంది అన్నాడు. మళ్ళీ భ్రమర ముఖం ఎర్రపడిపోయింది. థ్యాంక్ యూ అంది. ఎందుకు అన్నాడు. వాడు నన్నేం చేస్తాడో అని ఆగింది. నందు పెద్దగా నవ్వాడు. భ్రమర, నేనుండంగా అది నిన్ను, నీ పేరు కూడా అలాంటి వాడిని తలవనీను అన్నాడు. తల వంచుకుంది. డోంట్ వరీ అన్నాడు. భ్రమర ఆలోచనలో నిలబడిపోయింది. ముఖం ముందర చిటికెలు పడ్డాయే. ఉలిక్కి పడింది. ఏంటి శ్రీమతి గారు అంత ఆలోచన అన్నాడు నందు. భ్రమర నందునే చూస్తూ, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియటం లేదు, అర్థమవటం లేదు అసలు. మీ అన్న మరణానికి నన్ను కోపగించుకుంటున్నారు, అదే వేరే వాళ్ళు అంటే వాళ్ళని చీల్చి చెండాడుతున్నారు. ఏంటిదంతా అసలు? మీకుంది ప్రేమ, పంతమా, ద్వేషమా, మిత్రత్వమా, శత్రుత్వమా అంది. నందు భ్రమరనే చూశాడు. భ్రమి కూడా ఆమె అతన్నే చూస్తోంది. అంతా ఆలోచించకు భ్రమర, నీకు జస్ట్ 22 నుండి 23 వచ్చింది, నాకు 29 years. ఇంకా చాలా జీవితం ఉంది మన ఇద్దరికి. నెమ్మదిగా నీకే అర్థమవుతాను. ఒకవేళ అర్థమవకపోతే నేనే చెప్తాలే. సో బీ కూల్ మై డియర్ వైఫ్ అని ఆమెని దగ్గరగా చూసి ఒకసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి నందు నవ్వుతూ గదిలోంచి వెళ్ళిపోయాడు.
అలా ఆ రోజు గడిచాక భ్రమరకి ముత్యాలు మర్నాడు భ్రమర చేయవలసిన పనులన్నీ చెప్పింది. మర్నాడు నందు లేచాడు. భ్రమర సాదా చీరలో కడిగిన ముత్యంలా ఉంది. నందు ఆమెనే చూశాడు. ఆమె మామూలు బట్టల్లో కూడా ఎంతో అందంగా అనిపించింది అతనికి. నందు లేచాడని చూడగానే అతని చెప్పులు తెచ్చి పాదాల కింద పెట్టింది. తనని చూసి నవ్వి గుడ్ మార్నింగ్ అన్నాడు. భ్రమర అతన్ని చూసింది. ఇంతటి కళ్ళతో చూడకు, నాకేంటోగా ఉంది అన్నాడు. మత్తుగా తన కళ్ళకేసి చూశాడు. భ్రమర ముఖం ఎర్రబడిపోయింది. అరే, మళ్ళీ స్వీట్ రెడ్ అన్నాడు. తలొంచుకొని తన పని తను చూసుకుంది భ్రమర. నవ్వి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అతని ధోరణికి తల అటు ఇటు విదిపి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. కాఫీ తీసుకొచ్చి అతని చేతికిచ్చింది. అతని కప్పు చాలా బాగుంటుంది. దానికి గోల్డెన్ కలర్ డిజైను. ఆ కప్పు పెద్దగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కాఫీ కప్పు తీసుకుంటూ భ్రమరం చూసి, నువ్వు తాగావా అన్నాడు. లేదు, నాకు యజమానులు తాగాక తిన్నాక నేను తీసుకోవటం అలవాటు అంది భ్రమర. ఓ నైస్ అని సిప్ చేసి, బాగుంది కాఫీ, నువ్వే కలిపావా అన్నాడు. అవును అంది. భ్రమర వెనకాల నుంచి వచ్చి దగ్గరగా నిలబడ్డాడు. భ్రమర తలొంచుకొని నుంచుంది సీరియస్గా. భ్రమి ఇదిగో ఒక సిప్ అన్నాడు కప్పు ఆమె పెదవుల దగ్గరికి పెట్టి. భ్రమర అతన్ని చిరాగ్గా చూసింది. సారీ, నేను నీ మొగుడిని, ఒక్క సిప్ అన్నాడు. నో థ్యాంక్స్ అంది. నో డియర్, నువ్వు చెప్పింది నేను వినటం కాదు, నేను చెప్పిందే నువ్వు వినాలి అన్నాడు నందు. భ్రమరకి అతని వాలకం అర్థమైంది. నవ్వుతూనే తను అనుకున్నది సాధిస్తాడు. మొండివాడు, ఎవరి మాట వినడు. అందం, బలం, ఐశ్వర్యం, తెగువ అన్నీ ఉన్న సాహసవంతుడు అని ఒక నిట్టూర్పు విడిచి ఒక సిప్పు వేసింది. తను తాగి, సో స్వీట్, థ్యాంక్ యూ డియర్, వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి, నా బట్టలు కూడా తీసిపెట్టు, తొందరగా రా, బాత్రూంలోకి నీతో పనుంది అన్నాడు. వెళ్ళటానికి వెనక్కి తిరిగిన భ్రమర ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఏంటి అంది. చెప్తా, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకొని మరీ అప్పుడు సైకిల్ ఎక్కుతూ నీకు అప్పుడు వివరిస్తా, ఇప్పుడు వెళ్ళు అన్నాడు. భ్రమర బయటికి వచ్చి తల పట్టు కూర్చుంది. రాజ్యలక్ష్మీదేవి దూరం నుంచి భ్రమరని గమనించి రమ్మనమని చెప్పింది. ఆమె దగ్గరికి వెళ్ళి నుంచుంది భ్రమర. రాజ్యలక్ష్మి తన పెద్ద కొడుకు చావుకి భ్రమర కారణమంటే ఎందుకో మనసు అంగీకరించట్లేదు ఆమెకి. వాడు నిన్ను బాధ పెడుతున్నాడా అంది. భ్రమర ఆవిడ వైపు చూసి లేదండి అంది. మరి ఏంటా కంగారు అంది. ఏం లేదా ఆంటీ అని తల వంచుకుంది భ్రమర. పరధ్యాన్నంగా వెళ్తున్న భ్రమరని ఆవిడ వింతగా చూసింది. ఆవిడ భ్రమర అందాన్ని చూసి చాలా అబ్బురపడింది. ఎంత బాగుంది అమ్మాయి అని అనుకుంది. రాజు ఎదురొచ్చాడు. నమస్కారం వదినా అన్నాడు. భ్రమర ఉలిక్కిపడి వెనక్కి చూసి తననేనా అని అనుకుని రాజును చూసి తలూపి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. రాజ్ ఆశ్చర్యపోయాడు. భ్రమరకి ఏంటో వింతగా తమాషాగా అనిపిస్తోంది అక్కడంతా. హలో డియర్, ఏంటా పరధ్యాన్నం, పద స్నానానికి అన్నాడు. భ్రమర అయోమయంగా చూస్తూ నేను చేసేశాను అంది భయంగా. నేను చేయలేదు కదా, నీళ్లు పొద్దుగాని రా అన్నాడు చేయి పట్టుకొని తీసుకెళ్తూ. ప్లీజ్ ప్లీజ్ అంది భ్రమర బ్రతిమలాడుతున్నట్టు. నిన్ను నీళ్లు పోయమంది ముగుడికే అన్నాడు. ఈ లోపల ముత్యాలు ఒక పళ్ళెంలో సువాసనలు వెదజల్లే సున్నిపిండి, మంచి గుమగుమలాడే సంపెంగె నూనె తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చి వెళ్ళు అన్నాడు ముత్యాలని చూసి. భ్రమర చేతికిచ్చి ముత్యాలు వెళ్ళిపోయింది. గది తలుపు వేసి కమ్ డియర్, స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి, బోల్డ్ పనుంది అన్నాడు. తన ప్రమేయం లేకుండానే చేయి పట్టి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. భ్రమరకి చాలా సిగ్గుగా ఉంది, భయంగా ఉంది, ఏడుపు కూడా వస్తోంది. అది చాలా పెద్ద బాత్రూమ్. భ్రమి, వారానికి 3 సార్లు ఇలా నేను నూనె పిండితో స్నానం చేయటం నాకు అలవాటు. మా నాయనమ్మ నేర్పింది, అదే అలవాటైపోయింది అని పైజమా లాల్చి తీసి తన షార్ట్తో ఎదురుగా కూర్చున్నాడు స్టూల్ మీద. నిండైన బంగారు విగ్రహం. భ్రమరకి ఏదోలా ఉంది. ఏంటి పరిస్థితి అని అనుకుంది. ఏంటా ఆలోచన అని ఇంకో స్టూలు పక్కకి లాగి ఆ ప్లేటు దాని మీద పెట్టాడు. భ్రమర 2 చేతులు పట్టుకొని, భ్రమి సిగ్గుపడుకు, నేను నీ మొగుడినే కదా అన్నాడు. తననే చూస్తుంటే, అలా నుంచొని బొమ్మలా ఆలోచిస్తున్నావనుకో, నేనే నీకు నూనె రాయడం మొదలు పెడతాను, నీ ఇష్టం, జాగ్రత్త అన్నాడు. భయం వేసి గబగబా నూనె తీసి అతనికి తలకి ఒంటికి రాయడం మొదలుపెట్టింది.
సున్నిపిండి వీపుకు రాస్తుంటే ఆ గదిలోని అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు చూసేసరికి ఆమెకి చాలా సిగ్గనిపించింది. ఎక్కడ తను, ఎక్కడ ఇతను ఎప్పుడు అర్థమవుతాడో అని అనుకుంది. సడన్గా ఆలోచనలో మునిగిపోయిన భ్రమరకి తన తల మీద నీళ్లు పడడంతో ఉలిక్కిపడి చూసింది. నవ్వుతూ తననే చూస్తూ షవర్ తన వైపు పెట్టి తడిపేశాడు. ఏంటి పని అంది కోపంగా. దీనినే మనవాళ్ళు సరిగంగ స్నానాలంటారు అన్నాడు. అర్థమైందా అన్నాడు తననే కొంటెగా చూస్తూ. తడిపేశాడు పూర్తిగా. భ్రమర అతన్ని చూసింది. బాగుందా అన్నాడు. ఆమెకి ఏం చెప్పాలో అర్థమవటలేదు. ఆమెలోని ఆడతనం సిగ్గుతో కుంచుకుపోతోంది. కానీ అతనికి అది ఆటగా ఉంది. భ్రమరకి అతని పంతమా, ప్రేమ, ద్వేషమా, ఇది భార్యాభర్తల బంధమా, అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఆమెకి అర్థమవటం లేదు. భ్రమరని చూసి వెళ్ళు, బట్టలు మార్చుకో అన్నాడు నవ్వుతూ. భ్రమర గబగబా బయటికి వచ్చేసింది. బట్టలు మార్చుకుంది. అతని అల్లరికి సిగ్గుపడాలో, బాధపడాలో, కోపగించుకోవాలో ఏదీ తెలియని భావం ఆమెలో కలగసాగాయి. అతనంటే నెమ్మదిగా ఆమెలో ఇష్టం మొదలైంది. భ్రమర మనసులో ఏం జరుగుతోంది? నాకు అతన్ని నిజంగా భర్తగా ఆదరించాలా? రెండో పెళ్లి చేసుకుంటానని నిర్మోహమాటంగా చెప్పిన అతన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి అతన్ని ఆశించవచ్చా భగవంతుడా? నాతో ఎందుకు నీకిన్ని ఆటలు? నేనే దొరికానా నువ్వు ఆడుకోవటానికి అని అనుకుంది. ఆఫీస్కి రెడీ అయి భ్రమి అని అరిచాడు. పరిగెత్తుకు వచ్చింది. ఏంటా అని కాల్ చూపించాడు. ఏంటా అని చూపించిన వైపు చూసింది. సాక్స్ అండ్ షూస్ అన్నాడు. మౌనంగా వచ్చి కాళ్ళకి పౌడర్ రాసి సాక్స్ వేసి షూస్ వేసింది. షర్టు గుండీలు పెట్టింది. రెడీ అయ్యి బాయ్ భ్రమర, నేను 3 గంటలకు వస్తాను, మనిద్దరం స్టేషన్కి వెళ్ళాలి అన్నాడు. తలూపింది. లైట్ గ్రీన్ సూట్లో చందమామలా మెరిసిపోతున్న అతను ముందరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అమ్మ దగ్గరికి వెళ్ళు, తోచకపోతే అన్నం తిను. ఈ యజమాని గురించి వెయిట్ చేయక్కర్లేదు, నేను వస్తాను, సరేనా, బాయ్ అని బుగ్గ మీద చిటిక వేసి వెళ్ళిపోయాడు. నవ్వుకుంది. ఆ రూమ్ అంతా సర్దింది. టవల్ తీసుకు ఆరేసుకుంది. ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి? నా జీవితం ఎటు వెళ్ళనుందో, ఏం కానుందో అని అనుకుంది భ్రమర. అలా రోజులు గడిచినాయి. 1 వారం రోజులు గడిచిపోయినాయి. ఆమెకి ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో, అతనితో జరిగే ప్రతి సంఘటన ఆమెకి విచిత్రంగా అనిపించసాగింది. భ్రమర ఆ ఆఫీస్కి వెళ్ళాక ఒకరోజు రాజ్యలక్ష్మి దగ్గరికి వచ్చింది. ఆవిడ భ్రమరని చూసి చిరునవ్వు నవ్వింది. దామ్మా అంది. వచ్చి ఆవిడ పక్కన కూర్చుంది. మట్టిలో మాణిక్యంలా, ఆ మామూలు చీరలో కూడా కడిగిన ముచ్చంలా మెరిసిపోతున్న భ్రమర అందాన్ని చూసి కూర్చోమ్మా అంది. కూర్చుంది భ్రమర. భ్రమర, నందు నిన్ను ఏమీ అనటం లేదుగా అంది. లేదండి, కానీ ఆయన అనుకున్నట్లు మీ సూర్య గారి మరణానికి నేను బాధ్యురాల్ని కానమ్మా. ఈ నిజం మీరన్నా నమ్మండి అంది. ఆవిడ నిట్టూర్పు విడిచి తలూపింది. సూర్య అంటే నాకు ద్వేషం లేదమ్మా, అలా అని ప్రేమ కూడా లేదు. సూర్య చనిపోతారని నేను అస్సలు అనుకోలేదు. మీ కడుపు కోతకి నేను పరోక్షంగా కారణమయ్యాను, నన్ను క్షమించండి. నిజంగా అతని గురించి నాకు అసలేమీ తెలియదు. రోజు నన్ను ఫాలో అయినాడు, వద్దు అని చెప్పినా వినలేదు. ఒకరోజు కొంచెం గట్టిగా, నేను మిమ్మల్ని ప్రేమించటం లేదు, ప్లీజ్ ఇంకోసారి ఇలా రావద్దు, మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇలా నా వెంట పడద్దు అని చెప్పాను. ఆ మాట అతని సున్నిత హృదయాన్ని గాయపరుస్తుందని అనుకోలేదమ్మా. నిజంగా ఆ రోజు తెలుసుంటే ఈ పాపిష్టి నోటితో ఆ మాట కూడా అనేదాన్ని కాదు. నా వలన అతనికి ఎటువంటి హాని జరగకూడదని అలా అన్నాను, అలా చెప్పానే కానీ ఇంకో ఉద్దేశం నాకు లేదు అంది కళ్ళ నీళ్లతో. భ్రమర, నాకు కూడా సూర్య మరణం తేరుకోలేని దెబ్బమ్మ. కానీ నందు సూర్యలాగా సెన్సిటివ్ కాదు, మొండివాడు, కానీ చెడ్డవాడు మాత్రం కాదు అమ్మా. నాకు ఈయన కూడా తెలియదు. నేను ఒకరోజు లైబ్రరీలో ఉంటే వచ్చి చెప్పినవి, పెళ్లి గురించి మాట్లాడింది చెప్పింది భ్రమర. భ్రమర, వాడు పట్టుదలతో నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడు. వాడికి మేనరికం ఉంది. వాళ్ళిద్దరికీ ఈ శ్రావణంలో తాంబూలాలు తీసుకుందామని అనుకుంటున్నాము అంది ఆవిడ భ్రమరని చూస్తూ. తెలుసమ్మా అంది ఆవిడని చూస్తూ భ్రమర. ఆయన చెప్పారు,
చెప్పాడా అంది ఆశ్చర్యంగా. అవునమ్మా, నేను కేవలం ఆయన పర్మనెంట్ దాసీని మాత్రమే అంది భ్రమర. చచ్చా, వాడికి నేను నచ్చ చెప్తాను. నువ్వు దాసీవేంటి? నీ ఆస్తి రాగానే మంచి యోగ్యుడైన అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది. లేదా వాడికే నిన్ను ఏలుకోవాలని ఇష్టపడితే మాత్రం వాడినే నిన్ను ఏకమయ్యేలాగా నేను చూస్తాను అంది ఆవిడ. వద్దమ్మా, మీరు అలాంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యొద్దు. ఆవిడ భ్రమరని అయోమయంగా ఆశ్చర్యంగా చూసింది. అవునమ్మా, వాయునందన్ గారితో ఒక రకమైన తెగువ, ధైర్యం ఉన్నాయి. ఈ ప్రపంచంలో నాకు ఆయన తప్ప రక్షణ ఎవరూ కల్పించలేరు. ఆయన రెక్కల కింద నుంచి నేను బయటికి వచ్చిన మరుక్షణం భ్రమర ఉండదు. అమ్మా, భయపడకండి. నేను ఆయన జీవితానికి ఎప్పుడూ అడ్డురాను. ఆయన దాసిగానే నిరంతరం, అంటే ఈ ప్రాణం పోయేంత వరకు ఉంటాను. భ్రమరా అంది ఆవిడ ఆదుర్దాగా. అవునమ్మా, ఈ బయట ప్రపంచం చాలా చూశాను. అందరూ నన్ను చూసే విధానం నాకు తెలుసు. మావయ్య ఎంత దుష్టుడైనా సరే నా జోలికి ఏనాడు రాలేదు. కానీ ఇప్పుడు నా ప్రాణానికి కాదు, నా శీలానికి కూడా రక్షణ లేదు. బయట ప్రపంచంలోకి వెళ్ళి ఆ రాబందుల చేతిలో నేను నలగలేనమ్మా. దాని బదులు నన్ను ధైర్యంగా రక్షించిన ఆయనకి దాసిగా ఉండడం నాకిష్టమే. అయినా నా ప్రాణం రక్షించిన ఆయనకే ఈ ప్రాణం మీద హక్కు ఉంది అంది. గుండెల్లో బాధ సుడులు తిరుగుతున్నా ఇలానే చెప్పింది. గుండెల్లో పెట్టుకున్న ఆయన ఇష్టమే, లేదు కాళ్ళ దగ్గర పెట్టుకున్న ఆయన ఇష్టమే. ఈ విషయం మీతో చెప్దామని అనిపించి చెప్పాను అంది. రెండు పెదవులు వాళ్ళ మాటలు విని నవ్వుకున్నాయని వాళ్ళిద్దరికీ తెలియదు. అలా డబుల్ నేచర్స్తో సాగింది భ్రమర జీవితం. ఆలోచనలు కూడా భ్రమరవి రకరకాలుగా ఉంటున్నాయి. ఒక్కటి కూడా స్థిరంగా ఉండటం లేదు. నందు మధ్యాహ్నం వచ్చాడు. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారు. భ్రమర ఇంటి ముందర ఆగింది కారు. ఉలిక్కిపడి ఇక్కడ ఆపారేంటి అంది భయంగా. నందు నవ్వాడు. భ్రమరకి అర్థం అవ్వలేదు. నీ ఆస్తి తీసుకోవా అన్నాడు. వద్దండి, అవేవో మీరే చూసుకోండి ప్లీజ్, నన్ను మీతో తీసుకెళ్ళిపోండి అంది. భ్రమి ప్లీజ్, నిన్ను ఎవరు ఏమనరు, రా అన్నాడు. రానని భయంగా తలూపింది. భ్రమర, నేనున్నా కదా, రా అని దింపాడు. భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకొని, భ్రమి భయపడకో అన్నాడు. అక్కడ పోలీసులు, లాయర్లు, ఇంకా ఎవరెవరో కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు. మేనమామని, పినతల్లిని బయటికి సాగనంపుతున్నారు. ఆస్తి అంతా భ్రమరకి అప్పచెప్పారు. ఆమెకి రక్షణ కింద 2 పోలీసులు, కాపలా వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇంటికి. భ్రమర, ఇదిగో నీ ఆస్తి, నీ మనీ, నీ జ్యువెలరీ అండ్ యువర్ హౌస్ అన్నాడు. వద్దు, నాకు ఇవేం వద్దు, మీరే తీసేసుకోండి అంది. అక్కడ అందరూ వింతగా చూశారు. ప్లీజ్ భ్రమర, నీతో నేను మాట్లాడాలి అని తనని అక్కడున్న రూమ్లోకి తీసుకెళ్లాడు. తలుపేశాడు. భ్రమి, లిజన్, నేను నిన్ను జీవితాంతం ఏలుకుందామని పెళ్లి చేసుకోలేదు. తెలుసుగా, దాసీగానే చేసుకున్నారని అని అన్నది. నవ్వాడు. పిచ్చి మొహమా, నీకు పిచ్చి పట్టిందా? ఇంత ఆస్తికి వారసురాలువైన నువ్వు నాకు దాసీగా పనిచేయక్కర్లేదు భ్రమర. సూర్య చావుకు కారణమైన నిన్ను ఆ సుఖం నుండి దూరం చేద్దామని అవమానించాలని అనుకున్నాను, చేశాను. దట్స్ ఆల్. నాకు సెంటిమెంట్స్ లేవు. యా, నీకు ఇంకో ఛాన్స్ ఉంది. నువ్వు నందు తాళి కట్టి వారం రోజులు తన బంగళాలో ఉంచుకున్న అమ్మాయివిగా అందరికీ తెలిసిపోయావు. సో నీ పాపులారిటీ నేను చెప్పలక్కర్లేదు. యా, ఇట్స్ ట్రూ. ఒకటి మాత్రం నిజం చెప్పనా, ఇంత అందం మగాడిగా అనుభవించాలనే అనిపించింది. కానీ సూర్యకి మరణానికి కారణమైన ఏది నాకు అక్కర్లేదు. సో నువ్వు అంతే. నందు, నాకు అవన్నీ తెలియవు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం అవట్లేదు. నేను మీతో వచ్చేస్తాను అంది మొండిగా భ్రమర. చూడు, నాకు నచ్చిందే నేను చేస్తాను, నాకు నచ్చిందే నేను వాడతాను. నువ్వు నా ఉంపడకత్త కింద కూడా పనికిరావు అన్నాడు. నిశ్చేష్టురాలయ్యి నించుండిపోయింది భ్రమర. సో బిహేవ్ యువర్ సెల్ఫ్. పోనీలే పాపం అని నిన్ను అనుభవించకుండా వదిలేశాను. సో బీ కైండ్ ఫర్ దట్ అని తలుపు తీయబోతుంటే వెనక్కి తిరిగాడు. తననే బొమ్మలా కళ్ళల్లో నీళ్లతో నుంచొని చూస్తున్న భ్రమర దగ్గరికి వచ్చి, భ్రమి, ఐఎమ్ గోయింగ్, బాయ్. నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుంటే చేసుకో, నో అబ్జెక్షన్. కానీ నీ జోలికి ఎవ్వరూ రారు.
ఎందుకంటే ఈ వాయునందన్ మనిషి అని అందరికీ తెలిసిపోయింది. నిన్ను ముట్టుకోవాలంటే అంత సులువు కాదు. సో భయపడకు, బీ బ్రేవ్. బాయ్ డార్లింగ్ అన్నాడు కన్ను కొట్టి. నందు ఆగండి అనే పరిగెత్తుకు వచ్చి అతని చేయి పట్టుకుంది. సీరియస్గా చూస్తున్నాడు ఆమెని. నాకు ఈ డబ్బుకి వారసురాలిగా కన్నా మీకు దాసిగానే నాకు నచ్చింది. నన్ను తీసుకెళ్ళిపోండి అంది. భ్రమరని కోపంగా ఆశ్చర్యంగా చూశాడు. నో నెవర్ అన్నాడు. నేను వదలను అంది. కానీ నేను వదలగలను భ్రమర అన్నాడు. భ్రమర నవ్వింది. వదల్లేరు అంది. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అన్నాడు. నో, ఆ మనసులో నాదే స్థానం అంది. నవ్వాడు. గుడ్ గుడ్ ఫర్ యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాడు. నవ్వింది. బాయ్ భ్రమి, భ్రమలతో బ్రతకకు. నా వెడ్డింగ్ కార్డు అండ్ ఆల్సో నా ఎంగేజ్మెంట్కి నిన్ను పిలుస్తాను, తప్పకుండా రా. ఐ విల్ వెయిట్ ఫర్ యూ, బాయ్ డార్లింగ్ అన్నాడు. బొగ్గు మీద చిటిక వేసి అతన్నే చూస్తూ నుంచుంది. తలుపులు తెరిచి వెళ్ళిపోయాడు అబ్బాయి. అంత ఇంట్లో తన నమ్మకస్తురాలైన పని మనిషి గౌరీ, గేటు దగ్గర వాచ్మెను, బయట వరండాలో 2 పోలీసులు మాత్రమే మిగిలిపోయారు. భ్రమర అక్కడే కొలబడిపోయింది. అలా ఎంతసేపు ఉందో తనకే తెలియదు. చాలా ఏడ్చింది. భయంగా కూడా ఆమెకి అనిపించింది. నందు ఇలా కచ్చ తీర్చుకున్నారా నా మీద? నేను ఇంకో పెళ్లి చేసుకోనా? ఎలా అనగలిగారా మాట అని ఏడ్చేసింది. ఇదండి, ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్లో అసలు నందుకి భ్రమరకి మధ్య ఏం జరగనుంది, ప్రతాప్ వాళ్ళ జీవితంలోకి మళ్ళీ ఎలా రానున్నాడు అన్న విషయం మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.